ఎంతో టేస్టీగా ఉండే మష్రూమ్ కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా మష్రూమ్స్ అన్నిటిని కూడా శుభ్రంగా వాష్ చేసుకోండి. అందులో బాలేనివన్నిటిని కూడా తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇలా కొంచెం బ్లాక్ కలర్కి వచ్చినాయి, మురిగిపోయిన లాంటివి ఉన్నాయి, అన్నిటిని కూడా పక్కన తీసి పెట్టేసుకోండి. తర్వాత ఈ చూపించిన మష్రూమ్స్ అన్నిటిని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక్కొక్క దాన్ని 4 ముక్కల్లా కట్ చేసుకోండి. చిన్నవి అయితే 2 ముక్కలకి సరిపోతుంది. మ్యాక్స్ మష్రూమ్స్ కూడా చిన్నవి తీసుకుంటే బాగుంటుందండి. మాకు దొరకలేదు చిన్నవి. ఇలా అన్నీ కట్ చేసుకున్నాక అన్నిటినీ అలానే కట్ చేసుకోండి. ఒక 4 నుంచి 5 ఉల్లిగడ్డలను కూడా ఇలా చూపించిన విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. అన్నీ అలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. స్టవ్ మీద కళాయి పెట్టుకొని ఒక 3 పావుల దాకా ఆయిల్ వేసుకోండి. అందులోనే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోండి. జీలకర్ర ఫ్రై అయ్యాక ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ముక్కలన్నిటిని కూడా వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి. చాలా ఈజీగా సింపుల్గా అయిపోతుంది. పెద్దగా హడావుడి ఏం అవసరం లేదు. దీనికి కర్రీకి చికెన్ కర్రీ ఎలా ఉంటుందో అలా వచ్చేస్తుంది టేస్ట్. ఫ్రై అయ్యాక 1 టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ వేసుకోండి. అది కూడా ఒక 1 మినిట్ 2 మినిట్స్ ఫ్రై చేసుకోండి. ఫ్రై అయ్యాక ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఆ మష్రూమ్ ముక్కలన్నిటిని కూడా కళాయిలో వేసుకొని ఒక 1 మినిట్ అట్లా కలుపుకొని తర్వాత మూత పెట్టుకోండి. మంచిగా మగ్గనివ్వాలి. అందులో ఉన్న వాటర్ అంతా ఇట్లా బయటకు వస్తూ ఉంటుంది. ప్లేట్ పెట్టుకుంటే ఇలా వాటర్ వచ్చాక అందులోనే 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి. వేసుకొని ఒకసారి కలబెట్టుకొని వాటర్ అంతా పోయేదాకా మగ్గించుకోవాలి. మూత పెట్టేసుకోండి. మూత పెట్టేసుకో మగ్గినాక ఒక 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోండి. వాటర్ అంతా పోయాయి. ఇలా వాటర్ పోయాక 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుని ఒకసారి కలబెట్టుకొని అందులోనే 1 టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకోండి. వేసుకొని ఒకసారి కలబెట్టుకొని మంచిగా దగ్గరికి వచ్చేదాకా మగ్గించుకోవాలి. ఇలా మగ్గినాక ఆయిల్ అంతా సపరేట్ అయ్యాక ఒక 1 టేబుల్ స్పూన్ మసాలా వేసుకోండి. వేసుకొని ఒకసారి కలబెట్టుకోండి. మా దగ్గర కొత్తిమీర లేదు, అందుకని వేయట్లేదు. మీ దగ్గర ఉంటే వేసుకోండి. ఒక 1 మినిట్ ఫ్రై చేశాక సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మష్రూమ్ కర్రీ రెడీ. చాలా ఈజీగా అయిపోతుందండి. ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ టు రుచికరం వంటలు.